హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ హోమ్ ఫుడ్. ఎప్పుడు మనం పప్పుచారు అలాంటి కూరలు వండుకుంటూ ఉంటాం. అలాగే చపాతీలు కూడా తినాలనిపిస్తుంది. వాటిలోకి స్పెషల్గా కర్రీ ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఒక్కోసారి మనకి కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో ఉండవు. అందుకని నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్టుగా 3 టమాటాలు, 2 బంగాళదుంపలు, ఒక 4 ఉల్లిపాయలు వేసుకోండి. చిన్నవి కదా, 4-5 వేసాను. అదే ఒక మీడియం సైజు అయితే 2 అయితే సరిపోతాయి. అలాగే ఇక్కడ నేను మీల్ మేకర్ వాడుతున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వాడుతున్నాను. ఇవైతే ముందు నేను చక్కగా చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనం ఆలూలో అదేనండి బంగాళదుంపలో మీల్ మేకర్ ఎందుకు వేస్తున్నాను అంటే అది ఫ్లేవర్గా బాగుంటుంది. చాలామంది మీట్ తినరు కదా, అంటే అదేనండి మాంసం తినరు కదా, దానికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ మీల్ మేకర్ని తీసుకుంటూ ఉంటారనమాట. మనకి చిన్నప్పుడు కూడా ఈ మీల్ మేకర్ బాగానే దొరికేదండి. ఇప్పుడు అది పౌడర్ లాగా అండ్ చంక్స్ లాగా దొరుకుతుందనమాట. అంటే చిన్న చిన్న ముక్కల కింద అది పాలల్లో వేసుకొని అలా తింటూ ఉన్నారు. ఇది ఎందుకు స్పెషల్ అని అంటే మీల్ మేకర్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ లో ఇన్ క్యాలరీస్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం తిన్నా సరే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల హెవీగా అనిపిస్తుంది అండ్ తిన్నది కూడా మనకి త్వరగా అరిగిపోతుంది అనమాట. అందుకని మనకి ఎనర్జీ కూడా బాగుంటుంది. దానివల్ల మనకి మీల్ మేకర్ అనేది ఫుడ్లో వాడడం చాలా మంచిదేనండి. అలా అని హెవీగా కూడా వాడకూడదు. ఇది కాంబినేషన్స్గా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. లైక్ మనం పలావ్ చేసుకుంటాము అలా, లేకపోతే కూరల్లో బీన్స్ కూరలో అలాంటి వాటిలో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఉల్లిపాయలు అలాగే టొమాటోలు కూడా చాప్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ మీల్ మేకర్ ఎప్పుడైనా సరే వండేటప్పుడు ముందుగా మనము వాటిని వేడి నీళ్ళలో వేసి కాసేపు వదిలేయాలండి. అప్పుడు దాంట్లోకి వాటర్ పీల్చుకొని అవి కొంచెం మెత్తపడతాయి అన్నమాట. ఇవి సోయా బీన్స్ నుంచి తయారు చేస్తారండి. అయితే ఇవి మనం బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా నానుతాయి అన్నమాట. నానిన తర్వాత మనకి కొంచెం సైజ్ అనేది పెద్దగా అవుతుంది. మీరు మీడియం సైజు సోయా మీల్ మేకర్ తీసుకున్నట్టయితే మీకు సరిపోతుందండి. కూరలోకి కొంచెం చిన్న చిన్నవి కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య, అవైతే సరిపోతాయి. ఇక్కడ నేను చూపించినవి కొంచెం పెద్ద సైజ్ అండి. వాటర్లో వేయంగానే ఇవి పెద్దగా అవ్వడం వల్ల నేను వాటిని 2 or 4 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను, మీరు వీడియోలో చూస్తున్నట్టయితే. సో ఇవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. వీటిని ఎక్కువగా కార్తీక మాసంలో కూడా తింటూ ఉంటారండి. ఎందుకంటే ఆ టైంలో కొంతమంది నాన్ వెజ్ తినరు కదా, అందుకని మీల్ మేకర్ మాంసకృతులు ఎలా ఉంటాయో అలానే వీటి పోషక విలువలు కూడా అలానే ఉంటాయండి. అందుకని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కొంతమంది డైలీ కూడా తింటున్నారండి. అందుకని ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఇవి ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నాను కదా, అలాగే మనము 2 బంగాళదుంపలు పెద్ద సైజువి తీసుకున్నాం, అవి కూడా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ వాటర్ మీరు రోజు నా వీడియోస్ చూస్తున్నట్టయితే తెలుస్తుంది. వాటర్ని ఏం చేస్తానో మొక్కలకైతే పోసేస్తానండి. సో ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. స్పూన్ అంటే మరి చిన్న స్పూన్ కాదండి, గరిటె అండి, ఆయిల్ గరిట తీసుకున్నాక అది బాగా వేడెక్కిన తర్వాత నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వేగనిద్దామండి. అవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూను అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆలు కూరల్లో కానీ వేటిలో అయినా సరే ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది. సో అలానే వాడుకోండి. ఇప్పుడైతే అవి బాగా వేగిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు నేను టమాటో ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సన్నగా చాప్ చేసుకున్నానండి. చూసారు కదా, ఒక 4 టమాటాల వరకు తీసుకున్నాను. అలాగే అది వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. మీకు కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, నేనైతే లాస్ట్లో వేసాను. ఇప్పుడు ఈ మీల్ మేకర్ అయితే కొంచెం మనకి చప్పగా ఉంటుంది కదండి, అంటే టేస్ట్ ఏమి ఉండదు అనమాట. అందుకని ఇక్కడ మీకు పాయింట్ చెప్పానో లేదో నాకు గుర్తులేదు. వాటర్లో వేసిన తర్వాత అవి ఉబ్బుతాయి కదండి, వాటిని బాగా పిండుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలండి, అంటే యూజ్ చేసుకోవాలి మనము. అలా వాటర్లో తీసినట్టుగా వేసేస్తే మనకి అవి బాగా ఉబ్బిపోయి కూర అంతా చప్పగా అయిపోతుంది అనమాట. ఇదొక టిప్, మర్చిపోకుండా ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ టమాటోస్ వేగిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఈ మీల్ మేకర్ పీసెస్ అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే వాటిలోకి కొంచెం ఆయిల్ బాగా పట్టి కొంచెం ఉప్పు కారాలు పడతాయని చెప్పి అవి బాగా వేగిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుందండి. అవి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాము, ఉప్పు కారాలు బాగా పడతాయండి. ఈలోపు మనము ఇక్కడ పీల్ చేసి పెట్టుకున్న ఈ
పొటాటోని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. కొంచెం మనం మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో మనం వండుతున్నాం కదా, ఇది కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట. అలాగే పీసెస్ కూడా కొంచెం మ్యాష్ చేసుకుంటే మనకి గ్రేవీ ఇంకొంచెం బాగా వస్తుంది. చూసారు కదా, ఇది కొంచెం కూర మనకి దగ్గర పడింది. అలాగే నేను పొటాటోస్ కూడా వేసేసానండి. ఇక్కడ కొంచెం క్లిప్పింగ్ మిస్ అయింది. అయితే కొంచెం ఒక హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకున్నాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ అంటే ఒక మనకి పావు గ్లాసు వాటర్ అయితే పావు లీటర్ వాటర్ అయితే వేసుకున్నానండి. మీకు కొంచెం ఇంకా జ్యూసీగా కావాలి, పూరీలో తింటున్నారు అని అనుకుంటే కనుక మీరు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి వాటర్, నేను మొత్తం మునిగేంత వరకు వేసుకోలేదండి. కూర 3/4 ఉన్నంత వరకే వేసుకున్నాను. అది దగ్గర పడిన తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వండి. మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి ఓపెన్ చేసి చూస్తే మనకి చక్కగా ఈ మీల్ మేకర్ అండ్ పొటాటో కర్రీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. చూసారు కదా మీరు, నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే చపాతీలోకి సరిపోతుందండి. చెప్పాను కదా, మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నాను. చపాతీ పిండి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ నా వీడియోస్లో క్యారెట్ ఫ్రై అండ్ క్యాలీఫ్లవర్ 65 అదే క్యాలీఫ్లవర్ పకోడీ అది వీడియో ట్రెండింగ్లో ఉన్నాయండి. అంటే ట్రెండింగ్ అంటే నాకు వ్యూస్ ఎక్కువ వెళ్తున్నాయి. మీరు కూడా ఇప్పటివరకు చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. బ్యాచిలర్స్ అయితే చక్కగా ఈ కూర చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మీకు టమ్మీ ఫుల్గా కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.